హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న ఆలయం హంపీలోని చంద్రశేఖర దేవాలయం. ఈ ఆలయాన్ని విజయనగరపు సామ్రాజ్య రాజులు నిర్మించారు ఫ్రెండ్స్. సో ఈ ఆలయాన్ని పూర్తిగా రాతితోనే నిర్మించారు. ఇన్ని వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఎంత అద్భుతంగా ఉందో మీరే చూడండి ఫ్రెండ్స్. పెద్ద పెద్ద బండరాలనే టెంపుల్ కట్టడానికి కోసం, పెద్ద పెద్ద కట్టడాలు కట్టడం కోసం పెద్ద పెద్ద బండరాలని యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే కాంక్రీట్స్ అది ఇది వేసి కడుతున్నారు. సో అప్పటి డోర్ కూడా చూశారు కదా ఎంత పెద్దగా అయితే ఉందో. చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మన భారతదేశంలోనే ఇలాంటి కట్టడాలు అంటే చాలా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇదైతే చాలా పాత కట్టడంగా ఉంది. ఏదో గుడిలా అయితే నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఎవరో ఒక ఆమె కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి టెంపుల్ చుట్టూ ఒకసారి అయితే తిరిగైతే చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. మన వాళ్ళు అప్పుడు ఎంత కష్టపడి ఎంత కష్టాన్నైనా చాలా ఈజీగా చేసేవాళ్ళని నాకైతే అనిపిస్తుంది. చూసే కదా కట్టడాలు కట్టడం కోసం, పిల్లర్స్ చేయడం కోసం ఎంతెంత పెద్దరాళ్ళని అయితే యూజ్ చేశారో. సో ఇంత పెద్దరాళ్ళని అయితే అప్పుడు మిషన్ లేకుండా లేకుండా ఎంత ఈజీగా అయితే కట్టేశారో చూడండి ఫ్రెండ్స్. అందుకే ఓల్డ్ అనేది గోల్డ్ అంటారు. సో ఓల్డ్లో ఉండే చాలా స్ట్రాంగ్గా ఉంటాయని చెప్తారు. చూస్తారు కదా, ఇటువైపు అయితే ఒక దారి అయితే ఉంది. సో ఫ్రంట్ సైడ్ కూడా ఒక దారి అయితే ఉంది ఫ్రెండ్స్. సో మనం అటుపక్క వచ్చి చూద్దాం. నార్మల్గా పెద్ద బండరాలను పెట్టడమే కాదు, వాటి మీద శిల్పాలను చెక్కడం కానీ, మంచి మంచి డిజైన్స్ వేయడంలో కానీ మన వాళ్ళు అయితే చాలా ప్రముఖంగా ఉంటారు. మన భారతదేశంలో ఇలాంటి శిల్పకళలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో హంపి అనేది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మనం బుక్కుల్లో కూడా చదువుకుని ఉంటాం. హంపి అనేది చాలా ప్రాచుర్యం పొందిన శిల్పకళలు అయితే ఉంటాయని చెప్పి. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, అటుపక్క అయితే ఆల్మోస్ట్ వాల్ అంతా డ్యామేజ్ అయిపోయింది. కొన్ని వందల సంవత్సరాల నుండి అయితే ఇలా అయితే ఉంటుంది కాబట్టి డ్యామేజ్ అవ్వడం సహజమే. అందులో యుద్ధాలు కానీ జరిగినప్పుడు కూడా కొంతమంది డ్యామేజ్ చేస్తూ ఉంటారు. చూసారు కదా శిల్పకళలు అనేవి ఎలా ఉన్నాయో. ఇది చూసారంటే ఫ్రెండ్స్, ఇది లోపల గుడిలో నుండి దేవుణ్ణి కడిగినప్పుడు కానీ, ఏదైనా అభిషేకం చేసినప్పుడు కానీ బయట వైపు రావడం కోసం అయితే మార్గాన్ని అయితే ఇక్కడ పెట్టుంటారు. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇలాంటి గొప్ప గొప్ప కట్టడాలని కనుక చూసినప్పుడంతా. ఇదైతే హంపీలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. హంపి అనేది అప్పుడు విజయనగరంలో ఉండేది. సో ఇప్పుడు కూడా విజయనగరం అంటారేమో, నాకు తెలీదు. నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా సో ఇక్కడైతే వీడియో అనేది తీయకూడదంట. సో మనకైతే తెలీదు. సో ఇక్కడైతే వీడియో తీయడం అలో లేదని అయితే ఆంటీ అయితే చెప్పింది. కానీ నేనైతే కొద్దిగా అడుక్కొని అయితే లోపలికైతే వచ్చాను. లోపలైతే ఇంకా పెద్ద రూమ్ కూడా ఉన్నట్లుంది. సో ఈ కెమెరాలో అయితే కనిపించట్లేదు, నా దగ్గర లైట్ కూడా లేదు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ స్తంభాలను అయితే ఎంత డిజైన్గా తయారు చేశారో, ఎన్ని శిల్పాలు అయితే చెక్కారో. నాకైతే చాలా అద్భుతంగా అయితే అనిపించింది. సో మీరు కూడా వచ్చి హంపీలో అయితే ఈ లొకేషన్ అయితే విజిట్ చేయండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి లైట్ అయితే లేదు, లేకపోతే లోపలికి వెళ్ళి చూపించేవాడిని. ఇంకా అందులో నా వీడియో కూడా అలవాటు లేదని చెప్పారు ఆంటీ. ఇది ఫ్రెండ్స్ చంద్రశేఖర వాళ్ళ టెంపుల్ అయితే. ఇందాక చూసాం కదా వాకిలి. సో ఇది అవుట్ సైడ్కి అయితే వెళ్ళడానికి దారి. లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్.
సో మీరు కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ విజిట్ చేయండి. హాలిడేస్లో కొంచెం రిలీఫ్ ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్గా ఉంటుంది. చాలా అద్భుతమైన లొకేషన్ వచ్చి ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ అయితే ఉంటుంది. సో మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు ఫ్రెండ్స్, బాయ్.